వైసీపీని నడిపించడంలో వైఎస్ జగన్ ఇంకా తడబడుతూనే ఉన్నారట. పార్టీ బలోపేతానికి ఇది చేద్దాం అది చేద్దామని సమావేశాలు పెట్టి మాట్లాడడమే కానీ క్షేత్రస్థాయిలో ఏం చేయాలనే విషయంలో స్పష్టత లేదని సీనియర్లు ఆవేదన చెందుతున్నారట. వైసీపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇప్పటికీ చేపట్టకపోవడంతో పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వైఎస్ జగన్ ఎందుకు ఈ విషయంలో చొరవ తీసుకోవడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైఎస్ఆర్సీపీని స్థాపించి 13 ఏళ్లు గడిచిపోయింది. ఒకసారి ఏపీలో అధికారంలోకి కూడా వచ్చింది. కానీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై మాత్రం అధినేత జగన్ ఇంతవరకు దృష్టి పెట్టకపోవడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తుంటే జగన్ మాత్రం ప్రజలే తమను గెలిపిస్తారనే నమ్మకంతో ఉండడంపై పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయట. సినిమా హీరోల అభిమాన సంఘాలకు కూడా సభ్యత్వాలు నమోదు చేయిస్తున్న ఈ కాలంలో 5 ఏళ్లు ఒక రాష్ట్రాన్ని పాలించిన పార్టీ మాత్రం సభ్యత్వ నమోదును ఎందుకు చేయించడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయి. మార్చిలో పుట్టిన వైసీపీలో సభ్యత్వ నమోదు అనేది ఇప్పటివరకు ఏనాడు వినిపించలేదు. పార్టీలో సాధారణ సభ్యత్వం, క్రియాశీల సభ్యత్వం అని ఒక రుసుమును పెట్టి చేర్పిస్తూ ఉంటారు. గ్రామస్థాయిలో బూత్ లెవెల్ నుంచి సభ్యత్వాలను నమోదు చేస్తూ ఉంటారు. పాతవారి సభ్యత్వాలను కొత్తగా రెన్యువల్ చేయడమే కాకుండా కొత్తవారిని పార్టీలో చేర్చుకుని సంస్థాగతంగా బలోపేతం చేస్తారు. టీడీపీ విషయానికొస్తే ప్రతి 2-3 ఏళ్లకు సభ్యత్వ నమోదు క్రమపద్ధతిలో చేపడుతుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు పాత రికార్డులు అధిగమిస్తూ కొత్తగా సభ్యత్వాలను చేయిస్తూ అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. టీడీపీ ఎన్నికల్లో పరాజయం పాలైన జీవం కోల్పోకుండా పటిష్టంగా ఉండడానికి కారణం పార్టీ క్యాడర్ సభ్యత్వాలే అని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతుంటారు. కూటమి అధికారంలోకొచ్చిన తర్వాత టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. టీడీపీ చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 1 కోటి మంది చేరినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అంటే రాష్ట్రంలోని ప్రతి 4 ఓటర్లలో ఒకరు టీడీపీ సభ్యుడే అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జనసేన కూడా సభ్యత్వ నమోదును సీరియస్గా తీసుకుంది. గ్రామస్థాయి నుంచి పార్టీకి సభ్యులను చేర్పించే కార్యక్రమం నిర్వహించారు. యువత ఎక్కువగా ఈ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. 5 లక్షల మంది సభ్యులను చేర్పించాలని బీజేపీ టార్గెట్గా పెట్టుకుని ఆ దిశగా కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఇలా కూటమిలోని 3 పార్టీలు కూడా సభ్యత్వ నమోదును సీరియస్గా తీసుకుని కార్యకర్తలకు దగ్గరయ్యాయి. వైసీపీ మాత్రం ఈ విషయంలో పూర్తిగా వెనుకబడింది. అసలు ఆ పార్టీ అధినేత ఏనాడు సభ్యత్వ నమోదు విషయాన్ని పట్టించుకోకపోవడమే పెద్ద మైనస్గా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుంటే బాగుండేదని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీని పటిష్టం చేసే విషయంలో నాయకుల సూచనలను పట్టించుకోకపోగా కార్యకర్తలను కూడా పార్టీకి దూరం చేశారని, పూర్తిగా వాలంటీర్లను నమ్ముకుని అధికారం కోల్పోవలసి వచ్చిందని సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో పార్టీ ఎక్కడా దెబ్బతిన్నదనే విషయాలపై విశ్లేషణ మొదలుపెట్టారట. క్యాడర్ను కాపాడుకోవాలంటే సభ్యత్వ నమోదు తప్పనిసరని, సంస్థాగత నిర్మాణం లేకుండా పార్టీ మనుగడ కష్టమని జగన్కు సూచించారట. అయితే వైఎస్ జగన్ మాత్రం పార్టీ సభ్యత్వ నమోదుపై ఇంతవరకు ఎటూ తేల్చలేదని తెలుస్తోంది. అయితే ఈ నెలాఖరు నుంచి జిల్లా టూర్లను మాత్రం జగన్ ప్లాన్ చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలో ఇన్ఛార్జీలను నియమిస్తారట. అలాగే గ్రామస్థాయి కమిటీలను కూడా వేస్తారట. ఇన్ని చేస్తామని చెబుతున్న వైసీపీ సభ్యత్వ నమోదు ఎందుకు చేపట్టడం లేదని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది.
సభ్యత్వ నమోదు చేపడితే పార్టీకి క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందని, అంతేకాకుండా కొత్తవారు కూడా పార్టీలో చేరే అవకాశం ఉంటుందని సీనియర్లు చెబుతున్నారు. మరి పార్టీలోని సీనియర్ల సూచనతో జగన్ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తారా, లేదంటే ఇప్పటిలాగానే పార్టీని నడిపిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా వైసీపీ బలోపేతం కావాలంటే పార్టీ సభ్యత్వ నమోదు తప్పనిసరిగా చేపట్టాలని అన్ని వైపుల నుంచి జగన్కు సూచనలొస్తున్నాయి. మరి ఈ విషయంలో జగన్ ఏం చేస్తారో వేచి చూడాలి.